యేసుక్రీస్తు నామంలో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగును గాక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృప సమాధానం మీకు మీ కుటుంబానికి అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుని గద్దింపు వినిపించిందా? ఎన్నిసార్లు గద్దించినా నువ్వు లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగునని సామెతలు 29:1 చెప్తుంది. తన వ్యామోహం కలిగి తాను ఉన్నది సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు పక్కనే అనే విషయం మరిచిపోయి ఆయన అందరినీ ఎరిగిన వాడని, మనుష్యుల ఆంతర్యమును పూర్తిగా గ్రహించిన వాడని ఎరిగి కూడా డబ్బు సంచిలో వేయబడిన డబ్బులు దొంగిలించుచూ వచ్చాడు. అంటే గతంలో యేసుక్రీస్తు ప్రభు పక్కనే ఉంటూ దొంగిలించాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఇదంతా యేసుక్రీస్తు ప్రభుకు తెలుసు. అయినప్పటికీ కూడా అతన్ని ఆయన తన ప్రక్కనే ఉండనిచ్చారు. అనేక తలాంతులను ఇచ్చారు, బాధ్యతలను అప్పగించారు. కారణం ఏమిటంటే ఏ ఒక్క ఆత్మ నశించిపోవుట ఆయన చిత్తం కాదు. కాబట్టి పక్కనే ఉన్నప్పుడు దేవుని మహిమను, శక్తిని చూసినప్పుడు నిజమైన మారుమనసు పొందుతాడు అనే ఉద్దేశంతో ఎన్నో అవకాశాలు 3.5 సంవత్సరాలుగా ఇస్తూనే వచ్చాడు. అయినప్పటికీ కూడా యూదా అట్టి ప్రేమను, క్షమను తృణీకరించాడు. వ్యర్థమైన వాటి యందు మనస్సు నిలిపి ఉరిపెట్టుకుని చనిపోయాడు. ఆయన శిష్యులో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరిందుకు 300 దేనారములు కమ్మి బీదలకు ఇవ్వగలడు. వాడు ఇలాగ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు. వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను కనుక అలాగూ చెప్పింది అని వాక్యం చెప్తుంది. ఇంకా చూసినట్లయితే యోహాను 12:4 ఇది చదువుతున్న మనలో అనేక మంది కూడా దేవుడు ఇచ్చిన తలాంతులను బట్టి గొప్పగా పాటలు పాడవచ్చు, గొప్పగా వాక్య ప్రసంగం చేస్తూ ఉండవచ్చు, గొప్పగా వాయిద్యాలు వాయిస్తూ ఉండొచ్చు, అనేకులు మందిరానికి నడిపిస్తూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఏదో ఒక పాపంలో పడి ఉండొచ్చు, చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండొచ్చు, అనేక ఆధ్యాత్మిక బలహీనతలు కలిగి ఉండవచ్చు, వాక్యానుసారమైన జీవితం, క్రమమైన ప్రార్థన అనుభవం లేకుండా ఉండి ఉండొచ్చు. అయినా దేవుడు మన యందు కటాక్షం కలిగి మనకి ఆయుష్, ఆరోగ్యం, ఆయన కృపావరములను అనుగ్రహించారు అంటే కారణం మనం కూడా మార్పు చెందుతామని, లోబడినొల్లని మనం కూడా ఏదో ఒక రోజు దేవుని ప్రేమను గ్రహిస్తామని వాక్యం చెప్తుంది. మన యందు దయచూపవలనని, మనల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడని చెప్తుంది. అందుకే దేవుడు ఎన్నో అవకాశాలు మనకి ఇస్తున్నారు. ఇంకా ఆయుష్ని ఇస్తారేమో, ఇంకా ఎన్నెన్నో దీవెనలు ఇస్తారేమో, పలుమార్లు మనల్ని తెప్పిస్తారేమో, హెచ్చరిస్తారేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, తాను ఆలోచనలను అనుసరించి చెడు మార్గం నడుచుకుంటూ లోబడినల్లని ప్రజల వైపు తినమంత నా చేతులు చాపుచున్నాను. కాబట్టి యూదా వలె హఠాత్తుగా నాశనం కాకుండా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే ఆయన చీకటి కమ్మజేయక మునిపే, మన కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మనం కనిపెట్టుచుండగా, దేవుడు దానికి అడాంధకారముగా చేయకమునిపే మన అవిధేయతను, మూర్ఖత్వమును, అజ్ఞానమును విడిచిపెట్టి పాత రోత జీవితాన్ని ఇక్కడితో సమాధి చేసి దేవుని గద్దింపు విని ఆయన వైపునకు తిరుగుదాం. సజీవ యాగంగా సంపూర్ణంగా దేవునికి మనల్ని మనం సమర్పించుకుని దేవుని ఉపదేశములు వింటూ ఆత్మపూర్ణులమై వాక్యానుసారముగా జీవితం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.